గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజ్. దొంగను మనం పట్టుకోవాలంటే పోలీస్ వాళ్ళు కూడా దొంగ లెక్క ఆలోచించాలి. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆన్ నెట్వర్క్. సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నాకు ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దిస్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ డేటా మైట్ బి హ్యాస్ బీన్ లీక్డ్ అవుట్. హాయ్ గైస్, ఒక చిన్న కేస్ స్టడీ మీతో ఫస్ట్ షేర్ చేస్తాను నేను, దాని తర్వాత టాపిక్లోకి వెళ్తాను. ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తోటి ఏదో ఇష్యూ జరిగింది, దాని తర్వాత అమ్మాయికి బ్రేకప్ అయిపోయింది అనమాట. కాకపోతే వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ప్రైవేట్ ఫొటోస్ షేర్ చేసుకున్నారు. వాళ్ళు ఇక బయట కూడా వాళ్ళు ఇట్లా పార్క్లకు అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా ఫోటోలు తిరగడం జరిగింది. ఇవన్నీ కూడా ఫొటోస్ ఈ అమ్మాయి దగ్గర కూడా ఉండే, అబ్బాయి దగ్గర కూడా ఉండే అనమాట. తర్వాత ఏమైందంటే ఏదో మధ్యలో క్లాషెస్ జరిగిన మొత్తానికైతే వాళ్ళు బ్రేకప్ అయిపోయింది ఫైనల్గా. ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో ఒక అబ్బాయి ఏం చేశాడంటే, అన్నోన్ పర్సన్, బాయ్ ఫ్రెండ్ అని మనకు తెలీదు, మేము బాయ్ ఫ్రెండ్ అని అనుకున్నాము, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ అనుకుంటారో, అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు, అయిననే చేస్తాడు ఏమో. కాకపోతే ఇక్కడ ఏమైందంటే అతను అన్నోన్ పర్సన్ ఎవరో అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. వాట్సాప్లో మెసేజ్లు పెట్టడము, ఫొటోస్ని మార్ఫింగ్ చేయడము, అదేవిధంగా ఉన్న ఫొటోస్ అంటే న్యూడ్ ఫొటోస్ ఏదైతే షేర్ చేసుకున్నా అవి కూడా, కొన్ని ఎడిటింగ్ కూడా చేసిన ఫొటోస్ కూడా, ఇవన్నీ కూడా షేర్ చేయడం జరిగిందనమాట. సో అమ్మాయి ఏం చేసిందంటే, జనరల్గా ఏంటంటే సైబర్ క్రైమ్స్కి మనం అప్రోచ్ అవ్వాలి ఇట్లాంటి సమస్యలు ఎప్పుడైనా వస్తాయి. కాకపోతే అమ్మాయి ఏం చేస్తుంటే ఒక షై ఫీల్ అయ్యి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అవ్వాలంటే కొంచెం కింద మీద అయిందనమాట. పేరెంట్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉండే ఆమె ఏం చేస్తుందంటే గూగుల్లో సెర్చ్ చేయండి, లైక్ ఎనీ సైబర్ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్ ఆర్ నియర్ మీ అని జస్ట్ డైల్కి కాంటాక్ట్ చేయడము, ఇంకా ఏదేదో కొన్ని కంపెనీస్కి కాంటాక్ట్ చేయడం. సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే ఫైనల్గా కొన్ని నంబర్స్ అనేది దొరికాయి అనమాట. ఆ నంబర్స్ మెసేజ్ చేస్తే వాళ్ళు టెలిగ్రామ్కి రమ్మని చెప్పారు. సో అమ్మాయి టెలిగ్రామ్కి వెళ్ళడం జరిగింది. ఇంకా టెలిగ్రామ్లో ఏంటంటే వాళ్ళు అన్ని సర్వీసెస్, హ్యాకింగ్ సర్వీసెస్ అంట. అక్కడ హ్యాకింగ్ సర్వీసెస్లో ఏమేమి ఉందంటే వాట్సాప్ హ్యాకింగ్, జీమెయిల్ హ్యాకింగ్, ఫేస్బుక్ హ్యాకింగ్, ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్, మొబైల్ హ్యాకింగ్, సిస్టమ్ హ్యాకింగ్, ఇలా రకరకాల సర్వీసెస్ అనేది కొన్ని హ్యాకర్స్, వాళ్ళు హ్యాకర్సో లేకుంటే నార్మల్ వ్యక్తులో మనకు తెలియదు కానీ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అమ్మాయిని. సో అమ్మాయి కాంటాక్ట్ చేసిన తర్వాత ఓకే వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు, వాళ్ళు ఒక పలానా 60,000 ఫీజు అని కూడా మాట్లాడుకున్నారు. అమ్మాయి 20,000 మాత్రమే పంపించింది అడ్వాన్స్ అమౌంట్గా. తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే ఆ ఫొటోస్ని కూడా షేర్ చేసింది పొరపాటుగా వాళ్ళతోటి. వాళ్ళు పని చేయండి అంటే పని చేయట్లేదు, ఏదో రీజన్ చెప్తున్నారు, మేము చేస్తున్నాం మేడం అని చెప్పేసి. ఆల్రెడీ అమ్మాయి ఒక ప్రాబ్లం ఉంది, మంది ఇంకొక ప్రాబ్లంలో ఫేస్ చేస్తుంది, వాళ్ళు ఇంకా డబ్బులు అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక, లేదండి నాకు వద్దండి మీ సర్వీస్ నాకు ఏం అక్కర్లేదు, దట్ ఈజ్ ఓకే, నాకు అమౌంట్ రిఫండ్ ఇచ్చేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిందంట. అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అబ్బాయి ఏం చేశారంటే, నో మేడం వీ కెనాట్ రిఫండ్, మీ పని ఖచ్చితంగా అయిపోతుంది, మీరు ఒక 30% పేమెంట్ అయితే మీరు చేయండి, మరి మీరు ఇంత చిన్న అమౌంట్ మీరు ఇస్తే మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం చేయండి మేడం అని చెప్తే ఈ అమ్మాయి ఇంకొక 30,000 పంపించింది. ఓవరాల్ ఎంత అయిపోయింది, దగ్గర 20,000, 30,000, 50,000 పంపించేసింది ఆ అమ్మాయి. మళ్ళీ అదే ప్రాబ్లం, నో రిజల్ట్, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఇక. సో అమ్మాయి రిక్వెస్ట్ చేసింది మళ్ళీ అమౌంట్ ఇచ్చేసింది అని చెప్పేసి. లేదు మేడం మేము అమౌంట్ ఇవ్వం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఉల్టా అమ్మాయిని బెదిరించడం స్టార్ట్ చేశారు. మీరు ఎక్కువ చేశారంటే మీ ఫొటోస్ అన్ని మేము ఇంటర్నెట్ వైరల్ చేస్తామని బెదిరించారనమాట. ఇక అమ్మాయి షాక్, ఓ మై గాడ్ ఏంటిది అసలు ఇదంతా. ఆల్రెడీ ప్రాబ్లం ఉందని సైబర్ క్రైమ్ వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితిలో కాబట్టి మనము ఇట్లా అప్రోచ్ చేయడం, ఇప్పుడు వీడేంది ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అమ్మాయి షాక్ అయిపోయింది అనమాట. ఎవరు చెప్పలేని పరిస్థితులు ఇప్పుడు కూడా. కాకపోతే ఏదో విధంగా మొత్తానికి మా దగ్గర రీచ్ అవ్వడం జరిగిందనమాట. ఆ టెలిగ్రామ్లో మేము చూస్తే షాక్ అయిపోయినాం మేము, బాబా ఇంత బాగా సర్వీసెస్ ఇస్తున్నారా ఈ రోజులలో, ఓన్లీ ఫర్ 99 రూపీస్ ఫేస్బుక్ హ్యాకింగ్ అంట. అంటే మీరు 99 రూపాయలు ఇచ్చి ఎవరిదైనా అకౌంట్ ఇస్తే వాడు హ్యాక్ చేసి పరుస్తాడు అనమాట. అట్లనే వాట్సాప్ హ్యాకింగ్కి 199 అంటే 200 రూపీస్, 199 రూపీస్ పే చేస్తే వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేస్తాడంట. ఫోన్ హ్యాక్ చేయాలంటే 499 రూపీస్. ఇలా టిప్స్, కొన్ని హ్యాకింగ్ సర్వీసెస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను తర్వాత మన టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే
ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే చెప్పకూడదు అసలు. మై గాడ్ బ్రదర్, అసలు ఏంది ఇది? ఎక్కడ ఉన్నా మనం, ఏ ప్రపంచంలో ఉన్నా, ఇంత ఈజీగా హ్యాకింగ్ సర్వీసెస్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది కదా కేసెస్ క్రాక్ చేయడానికి. ఇంత సులభ హ్యాకింగ్ చేస్తే ఈ టెక్నాలజీ ఎక్కడుంది అసలు? చాలా కష్టం కదా ఇవన్నీ కూడా. మనం అనుకున్నంత ఈజీ కాదు బాస్ ఇవన్నీ కూడా. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని నేను చెప్పే పాయింట్లు. ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదు హ్యాకింగ్ అంటే. ఇవాళ రేపు చాలా చాలా సెక్యూరిటీ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు 99 రూపీస్ కట్టిన తర్వాత మీ యూపీఐ ఐడో, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు ఇస్తారు కదా, వాళ్ళు మీ డేటాను అడ్డం పెట్టుకొని మిస్యూజ్ చేస్తారు. ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయకుండా వాడు ఏం చేసినట్టు ఇంకెవరితోటో బ్లాక్మెయిల్ చేయించాడనమాట. సో అమ్మాయి షాక్లో అయిపోయింది. అంటే ఇవాళ రేపు హ్యాకర్స్ అండ్ హైర్ అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీరు రీచ్ అవ్వచ్చు. ఏ సర్వీసెస్ అన్నా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము, మీ అమౌంట్ సేఫ్ ఉంటుంది, లేకుంటే కంప్లీట్లీ నాన్ రిఫండబుల్, మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి, మేము కూడా డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తున్నాం అని చెప్పి చాలా చాలా మాయ మాటలు చెప్పి నమ్మించి జనాల దగ్గరికి వెళ్ళి డబ్బులు దొబ్బేయడం, ఫోన్లను హ్యాక్ చేయడము, మీ నెట్వర్క్లను హ్యాక్ చేయడం, క్రైమ్ కమిట్ చేయడానికి వాడుకోవడం, తర్వాత ఏమైనా ఇష్యూ అయితే పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు అరెస్ట్ చేయడానికి. సో ఇలా ఎన్నో రకరకాల సర్వీసెస్ అనేది చాలామంది జనాలు తెలియక ఇలాంటి వాటిలలో ట్రాప్ అవుతున్నారు. సో అందుకే ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా ఇంటర్నెట్లో చూసేది నిజం అనుకోకండి. డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలామంది ఇలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా నమ్మకండి. ఇవన్నీ కూడా చాలా చాలా డేంజర్. ఇది మీ లైఫ్ రిస్క్ అనమాట. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక సెకండ్లో క్లిక్ చేయగానే మొత్తం డబ్బులు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీరు కొంచెం జాగ్రత్త పాటించాలి. లేకపోతే ప్రతి యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లూజర్స్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఉన్నాయన్నమాట. సో అదే అండి. సో ఇది కేస్ స్టడీ మాకు రీసెంట్గా వచ్చిందనమాట. దీని బేసిస్ మీద ఒక వీడియో తీస్తే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఇలాంటి వాటి నుంచి. ఒకవేళ ఇలాంటి సందర్భం ఏదైనా వచ్చినా సైబర్ క్రైమ్స్ని రీచ్ అవ్వండి. వాళ్ళు మీ డేటాను పూర్తి కాన్ఫిడెన్షియల్గా పెడతారు. ఏం టెన్షన్ లేదు. మీడియాకి చెప్పడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ ఏం కాదు. చాలా పగడబంది ప్లానింగ్ తోటే ఆ దొంగ ఎవరో వాడు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని మీ ఐడెంటిటీని కాపాడిన తర్వాతనే ఏది ఉన్నా కూడా ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటారు. సో అట్లానే మీరు ఈ ప్రైవేట్ పర్సన్స్ నన్ను కూడా అప్రోచ్ అవ్వద్దు. నన్ను అప్రోచ్ అయినా మేము జనరల్గా అందరూ చెప్పేది మీ సైబర్ క్రైమ్స్కి అప్రోచ్ అవ్వండి మేడం, మేము ఇలాంటి కేసెస్ మేము డీల్ చేయమని చెప్పేసి అంటాం మేము. బికాజ్ మేము ఏది చేసినా ఒఫిషియల్గా చేస్తాం. మాకు చాలామంది పోలీస్ వాళ్ళే మాకు కాంటాక్ట్ చేసేసి సందీప్ గారు ఇలా కేసు ఉంది, కొంచెం హెల్ప్ కావాలని చెప్పి ఒఫిషియల్గా లెటర్ తీసుకొని మేము చేస్తాం అనమాట. సో కాకపోతే ఇలాంటి వాళ్ళు అలా చెయ్యరు. సో అందుకే మీరు ఎవరు పడితే వాళ్ళని అప్రోచ్ అవ్వకండి. కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే మీరు విక్టిమ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మీరు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఇంకా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అనమాట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అందరితో కూడా మీరు షేర్ చేయండి. మీ కాలేజ్ గ్రూప్స్ కానీ, మీ ఫ్యామిలీ గ్రూప్స్ కానీ ఎక్కడున్నా కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అందరూ కూడా తెలిసి వస్తారు. అందుకే ఏంటంటే ఇప్పుడు నేను ఒక పర్సన్ ఇంతమంది అలర్ట్ చేస్తున్నాను, మీరు కూడా అలానే అలర్ట్ చేయండి. అందరూ కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి దగ్గర వీడియో చూపించాలని ఏం లేదు. సో మీరు మీ కమ్యూనికేట్ నార్మల్గా మీరు మాట్లాడుతూ కూడా మీరు చెప్పొచ్చు, ఇలా ఇలా జరిగిందంట, ఇలా వీడియో యూట్యూబ్లో నేను చూసానని చెప్పేసి మీరు చెప్పొచ్చు. అండ్ మోరోమోర్ మేము వీడియోస్ ఏదైతే చేస్తున్నాం ఏదో డబ్బుల కోసం, ఏదో సబ్స్క్రైబర్స్ కోసం అయితే మేము అస్సలు చేయము. మీరు చూడొచ్చు చాలా చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బికాజ్ నేను చాలా చాలా బిజీగా ఉంటాను కాబట్టి నాకు టైం అసలు దొరకదు వీడియోస్ చేయడానికి. సో వరస్ట్ కేసులో నేను ఇలాంటి వీడియోస్ని నేను ఏదో మీకోసం అని కష్టపడి నేను టైం తీసి ఎడిటింగ్లు చేసి నేను పెడుతున్నాను. అండ్ అన్ని వీడియోస్ కూడా నేనే షూట్ చేసుకుంటున్నాను, నేనే ఎడిటింగ్ చేసుకొని ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ నాకు ఎవరో స్టూడెంట్ కూడా ఒక పర్సన్ కూడా, సార్ మీరు వీడియోస్ దేనితో చూస్తారంటే, నేను ఐఫోన్ తోటి చేస్తాను బాస్, ఐఫోన్ 13 Pro Max నేను మళ్ళీ అప్గ్రేడ్ అవ్వలేదు. సో నేను దాని ద్వారా ఇవన్నీ కూడా నేను వీడియోస్ కూడా అన్ని చేసి మీకు అందుబాటులో వచ్చేటట్టుగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో దయచేసి అందరూ కూడా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా కూడా సైబర్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి QR కోడ్ మీకు అప్డేట్స్ కావాలన్నా వాట్సాప్ కానీ, ఈ టెలిగ్రామ్లో కానీ ఈ QR కోడ్ ద్వారా మీరు స్కాన్ చేశారనుకోండి, దాంట్లో కోర్సెస్ గురించి మీకు ఏమైనా హెల్ప్ఫుల్ కావాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకేది ఉన్నా కూడా ప్రతిదీ కూడా మీరు ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు. ఆర్ అక్కడ నుంచి నాకు పర్సనల్ కూడా మీరు టెక్స్ట్ కూడా చేయొచ్చు ఒకవేళ గ్రూప్లో టెక్స్ట్ చేసే పరిస్థితులు లేకపోతే. సో దయచేసి ఈ వీడియో అందరితో కూడా షేర్ చేయండి. అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకు వచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ దయచేసి మళ్ళొకసారి నేను చెప్తున్నాను, ఈ వీడియో అందరితో కూడా షేర్ చేయండి. అంతే అండి. ఇదే ఇన్ఫర్మేషన్ మీ అందరు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ టుడే, యువర్ సందీప్ పుదల్కర్. జై హింద్.